సో హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఖమ్మం మార్కెట్లో అయితే మనం కొత్తవి తేజాలు చూసుకున్నట్లయితే రోజు రోజుకైతే పెరుగుతూ ఉన్నది. అయితే ఈరోజు మనం ఖమ్మం మార్కెట్లోని అన్ని రకాల మిర్చి ధరలు అయితే తెలుసుకుందాం. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు ఖమ్మంలో మనకు కొత్తవి జెండాలు తేజాలు చూసుకున్నట్లయితే మనకు 15,900 రూపాయలుగా జెండా చేశారు. మనం గత వీడియోలో మీకు చెప్పడం జరిగింది. నేను 16,000 రూపాయలు మార్క్ అయితే దాటే అవకాశం ఉందని మీకు చెప్పడం జరిగింది. సో క్లియర్ కట్గా మనకు 3 నుండి 4 రోజుల్లో ఈ యొక్క రేట్లు అయితే కదలిక అయితే రావడం జరిగింది. ఇంకొక 500 నుండి మనకు 1000 రూపాయలు అయితే పెరుగుదల వచ్చే అవకాశం అనేది మనకు సంక్రాంతి పండుగ తర్వాత మనకు 17,000 రూపాయలు అయితే మార్కునైతే దాటే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా మీరు ఎట్లా చెప్తున్నారు అనేసి మీరు తెలుసుకున్నట్లయితే మనం అయితే గత 2 నెలల నుండి అనేక ప్రాంతాల్లో మనం ఫీల్డ్ అయితే తిరుగుతూ ఉన్నాం. సో అందువల్ల మనకు ఫీల్డ్లో భాగంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కొత్తవి ఈ సంవత్సరం చూసుకున్నట్లే మనకు చాలా తక్కువగా వేసుకున్నారు. అదేవిధంగా వేసుకున్న దాంట్లో మనకు విపరీతమైన ఈ జమ్నీ వైరస్ అదేవిధంగా విల్టు సమస్యతోటి మనకు మిరప దిగుబడులు అయితే చాలా గణనీయంగా అయితే తగ్గిపోవడం జరిగింది. మనం చూస్తున్న ఏరియా వచ్చేసి మనం ఈ ఖమ్మం జిల్లాలో గత సంవత్సరం ఇదే బెల్టులో మనం చూసుకున్నట్లయితే ఒక 500 నుండి 1000 ఎకరాలు విస్తీర్ణం అయితే పడడం జరిగింది. కాకుండా ఈ సంవత్సరం మనం వచ్చేసి మనకు ఇక్కడ దాదాపుగా 100 నుండి 200 ఎకరాలు అంటే దాదాపుగా సగానికి ఎక్కితే ఇక్కడ పడిపోవడం జరిగింది. అదేవిధంగా దిగుబడులు కూడా అయితే పడిపోవడం జరిగింది. ఈ విధంగా అయితే ఖమ్మం మార్కెట్ అయితే ఉన్నది. సో అదేవిధంగా ఈరోజు మనం ఏసీ చూసుకున్నట్లయితే మనకు ఏసీలో కూడా 15,700 నుండి 800 వరకు అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఉందో గత సంవత్సరం మనకు నిల్వలు చేసిన వంటి మిరపకు కూడా ఈ సంవత్సరం కూడా మంచి డిమాండ్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనకు విస్తీర్ణం తగ్గింది, అదేవిధంగా దిగుబడులు అయితే తగ్గడం జరిగింది. మిరపకు వచ్చేసి రానున్న రోజుల్లో మనకు విదేశీయంగా అంటే మనకు విదేశాల్లో డిమాండ్ అయితే రావడం జరుగుతుంది. మలేషియా, సింగపూర్, అదేవిధంగా చైనా, సో ఇట్లాంటి దేశాలకైతే మన దేశం నుండి ఎక్స్పోర్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇంకొక 2 నుండి 3 నెలల్లో మనకు ఎక్స్పోర్ట్ కనుక వస్తే మనకు ఇంకా మిర్చి ధరలు అయితే దాదాపుగా ఒక 1000 నుండి 2,000 రూపాయలు అయితే పెరిగే అవకాశం ఉన్నది. సో ఇది గమనించగలరు రైతులు. సో తమ యొక్క మిర్చిని అమ్ముకునేటప్పుడు మీకు తగిన రేటు కనుక పడితే మీరు అమ్ముకోండి, లేకుంటే మనకు ఏసీలో స్టోర్ చేయడానికి కూడా అనుకూలంగా అయితే ఉన్నది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, అందరికీ ధన్యవాదాలు.